కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలోని టెన్నిస్ మైదానంలో కాకినాడ ఐటీఏ, కాకినాడ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యాన జాతీయ ఫిట్నెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడిఎస్సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే 2వ శనివారం నాడు జరుపుకునే జాతీయ ఫిట్నెస్ దినోత్సవం ఆధునిక సమాజంలో శారీరక దృఢత్వంపై పెరుగుతున్న అవగాహన మరియు ప్రాముఖ్యతను నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. కాకినాడ టెన్నిస్ అకాడమీ కోచ్ పుప్పాల రామ్ కుమార్ మాట్లాడుతూ, ఈ అకాడమీలో చాలా మంది బాలబాలికలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు టెన్నిస్ క్రీడా శిక్షణతో పాటు గంటసేపు వ్యాయామం చేస్తున్నారని, తద్వారా వీరందరికీ మంచి దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. కాకినాడ ఐటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ, మనం తీసుకునే ఆహారంలో ఎరుపు మాంసం మరియు ప్రాసెస్ చేసిన మాంసాల వినియోగాన్ని పరిమితం చేయడం, మద్యపానీయాలను, ధూమపానం మానివేయడం మన ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, సహాయ కోచ్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వ్యాయామం చేయటం వల్ల శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మనకి లభ్యమవుతుంది. సో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో మనకి విపరీతమైన ఈ వేడిలో ఉండటం వల్ల ఎక్కువ మనం చెమట చిందించినప్పుడు దానికి తగినంతగా నీరు మళ్ళీ లోపల తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే డిహైడ్రేషన్ రావడం వల్ల మన కళ్ళు తిరిగి పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఫిట్నెస్ చేసుకుంటేనే దానికి తగ్గట్టుగా మనం పౌష్టికాహారం తీసుకుని ఈ వేపుళ్ళు, నూనె పదార్థాలు, ఎక్కువ నాన్ వెజిటేరియన్ మానేస్తే మన శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫిట్నెస్ గురించి కోచ్ పుప్పాల రామ్ కుమార్ గారు మాట్లాడారు. అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఎప్పుడు మనం ఫిట్నెస్ చేసుకుంటూ మార్నింగ్ వాకింగ్, రన్నింగ్ కానీ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వలన ఫ్యూచర్లో ఎవరికి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అలాగే దానికి అవేర్నెస్గా ఈ సమ్మర్ క్యాంప్ ఇక్కడ రంగారాయ మెడికల్ కాలేజీలో 1 మంత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 1 అవర్ టెన్నిస్ అండ్ 1 అవర్ ఫిట్నెస్, టోటల్గా 2 అవర్స్ డైలీ ప్రోగ్రామ్ ఈ 1 మంత్ అని. సో దీని ద్వారా అందరికీ ఫ్యూచర్లో ఈ ఫిట్నెస్ని గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేస్తారని మేము ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించాం.